అబ్జర్వర్ బేస్డ్ స్టడీ అండి. అబ్జర్వర్ లేకుండా స్టడీ ఏముంది? సో ఇదంతా సైన్స్ ఇది. ఓకే, ఇప్పుడు ఆయన చెప్తున్నారు సత్ అసత్. ఇంతవరకు బుద్ధితో సంబంధం లేకుండా మనం వ్యాఖ్యానం చేస్తూ వచ్చాం. ఆ వ్యాఖ్యానం సమగ్రం కాదు, దాన్ని బుద్ధితో ముడిపెట్టాలి. బుద్ధి అంటే సంకల్పం. సో ఇప్పుడు ఆయన డెఫినేషన్ ఇస్తున్నారు. దేనికి సంబంధించిన బుద్ధి వ్యభిచరిస్తుందో అది అది వ్యభిచరించదో అది సత్. దేనికి సంబంధించిన బుద్ధి వ్యభిచరిస్తుందో అది అసత్. ఎనీవే చూడండి, ఇప్పుడు ఘటః అస్తి అన్నారు. ఏమండి, ఘటః అస్తి అంటే ఘటబుద్ధి, సద్బుద్ధి, ఘటః అస్తి అనే బుద్ధి. ఇప్పుడు ఈ ఘటః అస్తి అనే బుద్ధి ఇది అలాగే స్థిరంగా ఉంటుందా? ఉండదు. ఘటః నాస్తి అనే బుద్ధిలో గడిపోయింది. కాబట్టి ఘటమునకు సంబంధించిన బుద్ధి అస్థి నాస్తి మధ్యన డోలాయమానంగా తిరుగుతూ ఉన్నది. కాబట్టి ఘటము అసత్. ఏమండి, ఇప్పుడు ఇది మట్టి, ఇది ఘటం పుట్టడానికి ముందు ఏమిటది? మట్టి. ఘటం ఉన్నప్పుడు ఏమిటది? మట్టి కుండ. ఘటం పగిలిపోయిన తర్వాత ఏమిటది? మట్టి. సో మట్టి బుద్ధి వ్యభిచరించదు. ఘట బుద్ధి వ్యభిచరిస్తుంది కానీ మట్టి బుద్ధి వ్యభిచరించదు. కాబట్టి మట్టి సత్. ఇప్పుడు నేను ప్రశ్న వేస్తాను చూడండి. మీరు మట్టిని థింక్ చేయకుండా కుండని మీరు థింక్ చేయగలరా? కెన్ యూ థింక్ ఆఫ్ ఎ పార్ట్ వితౌట్ థింకింగ్ ద మెటీరియల్? థింక్ చేయగలరా? చేయలేరు. ఓకే, కాబట్టి యూ కెనాట్ థింక్ ఆఫ్ పార్ట్ వితౌట్ థింకింగ్ ఆఫ్ ద మెటీరియల్. మెటీరియల్ మట్టి అనుకోండి, ఇది క్లే అనే మెటీరియల్ని థింక్ చేయకుండా మీరు కుండని థింక్ చేయలేరు. అంచేతనే కుండ అనగానే మట్టి కుండో లేకపోతే మెటల్ కుండో లేకపోతే ప్లాస్టిక్ కుండో, ఈ మధ్యలోనే ప్లాస్టిక్ కుండలు వస్తున్నాయి. ఏదో ఒకటి మీరు ఆ మెటీరియల్తో బాటే మీరు థింక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇంకో ప్రశ్న అడుగుతా. కుండ గురించి, కుండ కానీ మూకుడు కానీ వేటిని థింక్ చేయకుండా కేవలము మట్టిని థింక్ చేయగలరా? చేయలేరా? చేయగలరు. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు చెప్పండి, మట్టి బుద్ధి ఘట బుద్ధి రెండింటిలో ఏది వ్యభిచరిస్తోంది? ఘట బుద్ధి వ్యభిచరిస్తోంది, మట్టి బుద్ధి వ్యభిచరించట్లేదు. ఎందుకని? యూ కెన్ థింక్ ఆఫ్ పార్ట్, యూ కెనాట్ థింక్ ఆఫ్ పార్ట్ వితౌట్ థింకింగ్ ఆఫ్ ది క్లే, వెరాజ్ యూ కెన్ థింక్ ఆఫ్ క్లే వితౌట్ థింకింగ్ ఆఫ్ ది పార్ట్. దేర్ ఫార్ ఘట బుద్ధి వ్యభిచరిస్తుంది. ఘటము ఉంది అని ఒకసారి అంటారు బుద్ధి అందు, ఘటము లేదు అనే బుద్ధి వచ్చేసింది. ఘటము ఉంది అనే బుద్ధి వెంటనే పక్కనే ఘటము లేదు అనే బుద్ధి ఉంది. సో దేనికి సంబంధించిన బుద్ధి వ్యభిచరిస్తుందో అది అసత్. కాబట్టి ఘటము అసత్. ఘటము ఉంది అన్నప్పుడు మట్టి ఉంది అనే బుద్ధి ఉంది, ఘటము లేదన్నప్పుడు కూడా మట్టి ఉంది అనే బుద్ధి ఉంది. కాబట్టి దేనికి సంబంధించిన బుద్ధి వ్యభిచరించట్లేదో అది సత్ అని. ఈ విధంగా ఈ సదసద్విభాగము, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇండిపెండెంట్ డివిజన్, ఇట్ ఈజ్ ఏ డివిజన్ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ బుద్ధి. సదసద్విభాగే బుద్ధితంత్రే. తంత్రం అంటే ఆధారపడ్డాం, బుద్ధి మీద ఆధారపడి ఈ సదసద్విభాగము ఉన్నది. అప్పుడు మీరు దేన్ని ఇప్పుడు చూడండి, పృథివీని తీసుకెళ్ళి అసత్య చేసేసారు. అసత్య చేసేస్తే పృథివీ వ్యభిచరించింది, అప్పు నిలబడింది. అప్పు వ్యభిచరించింది, అగ్ని నిలబడింది. అగ్ని వ్యభిచరించి వాయువు నిలబడింది. వాయువు వ్యభిచరించింది, అంతా వ్యభిచరించేసింది, శూన్యం అనడానికి వీరలేదు. ఏది వ్యభిచరిస్తున్నా బుద్ధి నిలబడి ఉంటుంది, బుద్ధికి లోటే ఉండదు. కాబట్టి ఆత్మ చైతన్యమే సత్యం. ఇది చాలా గొప్ప మీమాంస. ఎందుకంటే మీరు ఆలోచించండి, మీకు సుఖం కలిగింది, సుఖానుభవం కలిగింది. సుఖ అనుభవం అంటే ఏంటంటే వచ్చిపోయి దాని పేరే అనుభవం. సుఖానుభవం సత్యమా? సుఖానుభవం కలగటానికి మూలంలో ఉండే తెలివి సత్యమా? తెలివి సత్యం, అంతే కదండి. ఎందుకంటే సుఖం అసత్యం, వచ్చిపోయిదే. తెలివి వచ్చిపోయేది కాదు. తెలివే వచ్చిపోయేది అయితే వీడు కోక్ తాగి కోక్ సీసా పక్కన పెట్టగానే వీడు లేకుండా పోవాలి, అలా లేకపోతే రాయి అయిపోవాలి. అలాగేం అవ్వడం. సో సుఖానుభూతి వస్తుంది పోతుంది, కానీ ఆ తెలివి ఎలా ఉంటుంది. ఇంకో మాట అడుగుతా చెప్పండి, దుఃఖము సత్యమా? దుఃఖానుభూతి ఉంది, దుఃఖానుభూతి వచ్చిపోయేది. కానీ దుఃఖానుభూతి కలగాలి అంటే తెలివి ఉండాలండి. తెలివి లేనిదే దుఃఖానుభూతి ఏం కలుగుతుంది? మీకు ముందు కాగ్నిషన్ ఉండాలి. వీడు నేను ప్రేమించిన వ్యక్తి అనే కాగ్నిషన్ ఉండాలి. ఆ ప్రేమించిన వ్యక్తి నా చెప్పిన మాట వినలేదు అని ఆ కాగ్నిషన్ ఉండాలి. నా చెప్పిన మాట వినకపోవడం మూలంగా నాకు వాడు
నా అహంకారం మీద దెబ్బతీశాడు అనే ఇన్ని కాగ్నిషన్లు ఉంటే వీడు కూర్చుని దుఃఖిస్తాడు. కాగ్నిషన్ లేదనుకోండి ఏ దుఃఖం లేదు. అంచేతనే బాగా దుఃఖిస్తున్న వాడికి ఓ మార్ఫిన్ ఇంజెక్షన్ ఇస్తారు. ఇస్తే ఆ కాగ్నిషన్స్ అన్నీ బంద్ అయి కూర్చుంటాయి. అప్పుడు ఇంకే దుఃఖం ఉండదు, అలా పడి ఉంటాడు. కాబట్టి అనుభవములన్నీ తెలివియందు ప్రకాశిస్తాయి. అనుభవములన్నీ మిథ్యలే. మరి సత్యం ఏమిటి? తెలివి సత్యం. అది సంగతి. చూద్దాం. సో ఈ రెండు బుద్ధులు ఉంటాయి. రెండు బుద్ధులు ఉంటాయంటే ఒకే బుద్ధి రెండు రూపాలుగా ఇటు తిరుగుతూ ఉంటుందని అర్థం. రెండు బుద్ధులు ఉంటాయంటే ఒక మీమాంస కోసం అలా చెప్పారు. తర్వాత సర్వత్ర ద్వే బుద్ధి సర్వైరుపలభ్యేతే సమానాధికరణే. ఆయన జనరలైజ్ చేస్తున్నారు. ఈ జగత్తులో మీరు ఏ పదార్థమైనా తీసుకోండి, అధికరణం. అధికరణం అంటే బేసిస్. ఎనీ సబ్స్ట్రాటమ్ యూ టేక్. అసద్బుద్ధి. రెండు బుద్ధులు ఉన్నాయా? కుండ అనే అధికరణంలో రెండు బుద్ధులు ఉన్నాయండి. సూర్యుడు అనే అధికరణంలో రెండు బుద్ధులు ఉన్నాయా? సూర్యుడు అస్తమించేటంటే లేడవేగా. సూర్యుడు అనే అధికరణంలో రెండు బుద్ధులు ఉన్నాయి. ఈ విధంగా మీరు చిన్న కానీ పెద్ద కానీ ఏది తీసుకున్నా అదే పదార్థం విషయంలో, అదే అధికరణం విషయం, అదే సబ్స్ట్రాటంకి సంబంధించి అస్తి నాస్తి అనే రెండు బుద్ధులు ఉంటున్నాయి. కాబట్టి ఎప్పుడైతే ప్రతి అధికరణము ఈ విధంగా వ్యభిచరిస్తోంది, మీరు కొండ తీసుకోండి, కొండ ఉన్నది అన్నారు. కొంతకాలం అయిన తర్వాత కొండ లేదు అన్నారు. కొండని పగలగొట్టేసి రోడ్లు వేసేస్తారు. నిజంగా మేము హై స్కూల్లో చదివే రోజుల్లో ఒక కొండ ఒకటి ఉండేది. అంటే నేను పీయూసీ చదివే రోజుల్లో కాలేజీ పక్కనే ఒక కొండ ఒకటి ఉండేది. ఓ 20 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ కాలేజీని చూద్దామని వెళ్ళాను. ఏదో పాత స్మృతుల కోసం ఆ కాలేజీ విజయవాడలో. ఆ కొండ లేదు అక్కడ. అప్పుడు నేను ఈ చుట్టూ చూసి, ఏమంటే కాలేజీ షిఫ్ట్ చేశారా అని అడిగితే, షిఫ్ట్ ఏం చేయలేదు, ఎక్కడుందో, ఈ పక్కన ఒక కొండ ఒకటి ఉండాలని అన్నారు. అంటే మీరు కొంచెం జాగ్రత్తగా పరికించి చూడండి, ఆ కొండని సాఫ్ చేసేసి రోడ్లు వేసేసారు, అక్కడ ఇప్పుడు ఇళ్ళు అవి కట్టున్నాయని చెప్పారు. అప్పుడు కొంచెం పరికించి చూస్తే ఇంకా కొండ యొక్క ఆనవాళ్ళు కొద్దిగా ఉన్నాయి. కొండనంతే తీసి పారేశారు. ఎనీవే, కాబట్టి కొండ ఉంది అనే బుద్ధి స్థిరం అని మీరు అనుకోదు, అది కూడా వ్యభిచరిస్తుంది. జగత్తు కూడా అంతే. ఎందుకంటే జగత్తుకి ప్రళయం ఉందా లేదా? కాబట్టి ప్రతి అధికరణము, ఆ అధికరణం చిన్నదవ్వచ్చు. ఇప్పుడు తరంగము అనే అధికరణం ఉంది. తరంగము అనే అధికరణం అస్థి బుద్ధి, సద్బుద్ధి, అసద్బుద్ధి వెంటనే వస్తాయి. తరంగం పుట్టింది పోయిందని. నెక్లెస్ అనేప్పటికి చాలా టైం పడుతుంది. సూర్యుడు అనేప్పటికి మరీ టైం పడుతుంది. జగత్ అంటే ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇట్ ఈజ్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైమ్ స్కేల్, షార్ట్ ఆర్ బిగ్, బట్ ఫైనల్లీ ద కంక్లూషన్ ఈజ్ సేమ్. టైం స్కేల్ పెద్దది చిన్నది అనే కారణం చేత అది అశాశ్వతమని శాశ్వతమని చెప్పడానికి వీల్లేదు. ఎంత టైం స్కేల్ అయినా సరే పుట్టి పోయిదైతే అశాశ్వతమే. ఎనీవే, టైం స్కేల్ కూడా యాక్సెప్ట్ చేసే ఆర్గ్యుమెంట్. దెర్ ఇస్ నథింగ్ లైక్ ఏ స్ట్రైట్ లైన్ టైం. ఎనీవే, తర్వాత చూద్దాం. కాబట్టి ఒకే అధికరణమునందు మీకు రెండు బుద్ధులు కూడా కనబడుతున్నాయి. కాబట్టి బుద్ధి వ్యభిచరించట్లేదు, బుద్ధిలో విషయమయ్యే అధికరణము వ్యభిచరిస్తోంది. ది ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్ వ్యభిచరిస్తోంది, కానీ నాలెడ్జ్ ఈజ్ నాట్ గెటింగ్ మోడిఫైడ్. అస్థి నాస్తి, ఆ ఫ్లిప్ ఫ్లాప్ అన్నది ఇట్ డజంట్ అప్లై టు ది నాలెడ్జ్. ఎనీవే, సన్ఘట సన్పట సన్హస్తి ఇత్యేవం సర్వత్రా. మీరు ఇక్కడ మేము చెప్తున్న సతులు నీలో సంఘట. సంఘట అంటే పాట్ ఈజ్ అని ఉంది. పాట్ ఈజ్ అన్నప్పుడు వెంటనే పాట్ ఈజ్ బుద్ధి డైపోల్ ఉంది అంటే ఉన్నట్టుగానే పాట్ ఈజ్ అనేప్పటికీ పాట్ ఈజ్ నాట్ అనే బుద్ధి దానిని అనుసరించినది. ఆ విధంగా అలాగే పట అంటే వస్త్రం, వస్త్రము ఉన్నది అంటే వస్త్రము లేదు. హస్తి సన్ హస్తి అంటే ఏనుగు ఉంది అంటే ఏనుగు లేదు. ఈ రెండు బుద్ధులు ఉన్నాయి. ఈ రెండు బుద్ధులు అనేప్పటికీ మీరు నీలోత్పలంలాగా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నీలోత్పలం అంటే ఎబ్బు లిలి, నీలవము కల ఉత్పలం. ఉత్పలం అంటే కలువ, నల్ల కలువ అన్నప్పుడు రెండు బుద్ధులు ఉన్నాయి. నల్లని అనే బుద్ధి, నల్లని బుద్ధి కదండి, నల్లని అనే బుద్ధి, కలువ అనే బుద్ధి, అది రెండు బుద్ధులు. అలాంటి బుద్ధులు ఇవి. ఘట అసన్ అనేవి
నీలోత్పలం లాంటి బుద్ధులు అవి కాదు. నీలోత్పలంలో నల్లని అనే బుద్ధికి కలువ అనే బుద్ధికి పరస్పర వైరుధ్యం ఉందా? లేదు. దే ఆర్ నాట్ అపోజిట్ టు ఈచ్ అదర్. దే నాట్ కాన్స్టిట్యూట్ ఏ డైపోల్. వెరాజ్ ఘటః ఘటః నాస్తి, దే కాన్స్టిట్యూట్ ఏ డైపోల్. కాబట్టి నేను మాట్లాడుతున్నది ఇటువంటి బుద్ధులు రెండు ఉంటాయని చెప్తున్నాను తప్పిస్తే నీలోత్పలంలో ఎలా అయితే నీల బుద్ధి ఉత్పల బుద్ధి రెండు బుద్ధులు ఉన్నాయి అలా కాదు. నా నీలోత్పలవత్. తర్వాత తయోః బుద్ధ్యోః బుద్ధి వ్యభిచరతి తథా చ దర్శితం. శంకరులను ఏమన్నారంటే ప్రపంచంలో ఉన్నటువంటి మీమాంసకులు ఫిలాసఫర్స్ అందరూ కూడా శంకరుని యొక్క కుశాగ్ర బుద్ధి అంటే చాలా ఇన్సిసివ్ ఆఫ్ థింక్ దాటిపడ్డా ఆశ్చర్యపడ్డా. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ అందరూ అడుగుతారు అద్వైతం అద్వైతం అని. మీరు తమిళనాడు దాటితే విశిష్టాద్వైతం ఎక్కడా లేదు, కర్ణాటక ద్వైతం ఎక్కడా లేదు. అద్వైతం ఇండియా మొత్తమే కాదు, మీరు ఫ్రాన్స్ వెళ్ళండి, జర్మనీ, అక్కడ ఉంటుంది అద్వైతం. శంకరులు అక్కడ ఉంటారు. శంకరుడు ప్రఖ్యాత ఎందుకో తెలుసిన దానికి ఏంటంటే శంకర ఫాలోయర్స్ బాగా కన్వర్షన్స్ చేశారని ఏదో అలా అనుకున్నారు. ఈ ప్రపంచ విఖ్యాతి ఎలా వచ్చింది? డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేయటం వల్ల రాలేదు. ద యూనివర్సాలిటీ ఆఫ్ థింకింగ్, ఆ థాట్ ప్రాసెస్ యూనివర్సల్ థింకింగ్ ఉంటుంది. ఇప్పుడు ఈ రకమైన థింకింగ్ ఎప్పుడైతే మీరు మీమాంస చేశారో ఇది అందరూ దీన్ని అప్రిషియేట్ చేయగలుగుతారు. అలా కాకుండా నేను తమిళ పదాల్లోనో కన్నడ పదాల్లోనో తెలుగు పదాల్లోనో ఏవో కొన్ని పడికట్టు పదాల్లో ఏదో చెప్పడం ప్రారంభించాను అనుకోండి, ఎవడు అప్రిషియేట్ చేయగలుగుతాడు? కేవలం ఆ భాష వచ్చిన వాళ్ళు, ఆ సంస్కారాలు గల వాళ్ళే అప్రిషియేట్ చేయగలుగుతారు. కాబట్టి ఆ తేడా మీరు గమనిస్తారు. మీరు గమనించండి, ఇప్పుడు ఘటః అస్తి అన్నారు. అన్నప్పుడు మీకు ఆ సత్వము ఉనికి యొక్క బుద్ధి కలుగుతోంది. ఘటః అస్తి అన్నప్పుడు ఘటబుద్ధి కలిగింది కదా. ఘటబుద్ధి అంటే ఎలా ఉంటున్నది? ఎఫ్రెండ్ వర్క్ అది ఘటం లేదు, ఘటము ఉన్నది, ఘటము లేదు. ఓకే, ఇప్పుడు ఇప్పుడు మీ అనుభవాన్ని మీరు జాగ్రత్తగా విశ్లేషణ చేసి సమాధానం చెప్పాలి. మీ అనుభవమే అది, నేను పాఠం చెప్పి మిమ్మల్ని నమ్మించాలి. కేవలం ఉన్నది అంత ఉనికి మీరు అప్రిషియేట్ చేశారు కదా, ఉనికి మీకు తెలుస్తూ ఉన్నది కదా, అయితే ఉనికే తెలియదా? ఘటము ఉనికి తెలుస్తుంది కదా. ఓకే, ఇప్పుడు ఘటము లేదు అన్నప్పుడు సరే, లేనిది ఏమిటో తెలిసిందే, ఘటము లేదు అనే సంగతి మీకు అర్థమైంది. కానీ మౌలికంగా ఒక ఉనికి అనేది మిగిలే ఉందా? అసలు ఏ ఉనికి లేకుండా అయిపోయిందా? ఉనికి ఉంది, అర్థమైందండి. కాబట్టి ఘటము ఉన్నది అన్నప్పుడు ఘటబుద్ధి, ఘటము యొక్క అస్తిత్వ బుద్ధి ఉంది. కానీ దాని బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక ఉనికి తచ్చాడుతూ ఉంది. ఘటము లేదన్నప్పుడు సర్వశూన్యం అయిపోయిందా, లేకపోతే ఉనికి యొక్క బ్యాక్గ్రౌండ్ ఉందా? ఉంది. ఇప్పుడు మీకు నేను ప్రశ్న అడుగుతా, చెప్పండి. తరంగము ఉంది అన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ ఉందా? ఉంది. తరంగము లేదు అన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా? ఇప్పుడు తరంగము లేదు అని చెప్పాలంటే టేబుల్ని చూపించి తరంగము లేదు అని చెప్తారా? మీరు చెప్పరు. నీటిని చూపించి తరంగం లేదని చెప్తారు. ఎందుకంటే తరంగము ఉందని, దీనికి యోగ్యమైన అధికరణము అన్నారు భాష్యకారులు ఒక చోట. తరంగము ఉంది అని ఉనికిని చెప్పాలంటే యోగ్యమైన అధికరణం ఉండాలి. తరంగము లేదు అని అభావాన్ని చెప్పాలన్నా యోగ్యమైన అధికరణం ఉండే అభావాన్ని చెప్పాలి. తరంగం ఉంది లేదు అని చెప్పడానికి యోగ్యమైన అధికరణం ఏమిటి? నీరు. ది అప్రాప్రియేట్ సబ్స్ట్రాట్ ఈజ్ వాటర్. ఇప్పుడు మీరు బుద్ధి లెవెల్లో మీకు జనరల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఉండి, ఆ బ్యాక్గ్రౌండ్లో ఘటము ఉన్నది అని మీరు చెప్పారు, ఆ బ్యాక్గ్రౌండ్లో ఘటము లేదు అని మీరు చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఘటము ఉన్నది అన్నప్పుడు ఘటం ఉన్నది, ఘటము లేదన్నప్పుడు సరే ఘటబుద్ధి వ్యభిచరించింది. కానీ ఇది బ్యాక్గ్రౌండ్ సద్బుద్ధి వ్యభిచరించిందా? లేదు, అది ఉంది. అదే సత్యం. ఎంత లోతైన మీమాంస చూడండి. ఇప్పుడు శంకర్లు అంటున్నారంటే ఈ పాఠం చెప్పాలంటే కష్టం. ఈ పర్టికులర్ శ్లోక పాఠం దీని గురించి హిస్టరీ మీకు చెప్తా. అంటే మధ్యలో కొంచెం పెట్టకథలు అనమాట. హరికథ పితామహులు అందరూ పెట్టకథలు చెప్తారు కదా, అలాగే వేదాంతం మా పెట్టకథలు మావి. సో ఓసారి ఏమైందంటే ఈ శ్లోకం చదివాను. చదివేసి హైదరాబాద్ మా ఆయన గారి దగ్గర పాఠం చదివాను. ఆయన అలవోకగా చెప్పేశారు, అయిపోయింది. హైదరాబాద్ వచ్చేసాను. వచ్చేస్తే మళ్ళీ 10 రోజుల తర్వాత తీసి చూస్తే అంతా భ్రాంతి కలుగుతుంది. వాక్యాలు సింపుల్గా ఉంటాయి, కష్టమేం, వ్యాకరణం దృష్ట్యా కష్టమేం కాదు, కానీ కన్ఫ్యూషన్ కింద ఉంది.
అప్పుడు మళ్ళీ వెళ్ళి చదివితే అప్పుడు క్లియర్ అయింది. ఓసారి పెన్సిల్వేనియాలో చాలామంది సీరియస్ స్టూడెంట్స్ ఉంటారు అక్కడ, అందుకోసం పెన్సిల్వేనియా అంటున్నా, అంతేగాని అంతకంటే మరేం కాదు. సీరియస్ స్టూడెంట్స్ మీకు ఎక్కడ పడితే అక్కడ దొరకరు, కొన్ని చోట్లే ఉంటారు. ఫస్ట్ సో పెన్సిల్వేనియాలో సమ్ 20 స్టూడెంట్స్ ఉన్నారు, గీతా హోమ్ స్టడీ స్టూడెంట్స్. వాళ్ళు పూజ్య స్వామీజీ దగ్గరికి వెళ్ళి సమావేశం అయ్యారు. అప్పుడు స్వామీజీని అడిగారు, మాకు అంతా గీత అంతా అర్థమైందండి, మేము 6 అధ్యాయాలు చదివేశాం ప్రథమ షట్కం, కానీ ఆ నాసతో విద్యతే భావ మాత్రం అర్థం కాదు. అంటే ఆయన అన్నారు, సర్లేండి దాని సంగతి నేను చూస్తాను మేడం. అంటే ఆయనకి ఖాళీ లేదు, నేను చెప్తానన్నారు, ఖాళీ లేదు, పాపం వెళ్ళిపోవాల్సి వచ్చింది. వెంటనే ఆయన నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసేమో అక్కడ ఆ పర్టికులర్ ప్లేస్ ఏదో పెన్సిల్వేనియాలో ప్లేస్, వాళ్ళ గ్రూప్ ఉన్నారు, వాళ్ళకి నువ్వు వెళ్ళి ఆ నాసతో విద్యతే భావ భాష్యం చెప్పిరా అని చెప్పేసి నాకు పురమాయించారు. నేను వెళ్ళి ఈ భాష్యం చెప్పొచ్చాను. సో దిస్ ఈజ్ ది హిస్టరీ, ఈ భాష్యం యొక్క విశిష్టత. కొంచెం జాగ్రత్తగా గమనిస్తే కానీ దాన్ని గమనించడం కష్టం. కాబట్టి అక్కడ ఆయన ఏమంటున్నారంటే, తయోహ బుద్ధ్యోహ ఘటః అస్తి ఘటః నాస్తి అనే ఆ రకమైన వ్యభిచారం ఘటానికి సంబంధించి ఉందే కానీ చూపిస్తా, ఉంది ఆర్గ్యుమెంట్. ఇంకా తర్వాత తస్మాత్ ఘటాది బుద్ధి విషయ అసన్ వ్యభిచారాత్ నతు సద్బుద్ధి విషయ అవ్యభిచారాత్. ఓకే, ఇప్పుడు ఇదొక చిన్న లాజిక్ని మీరు పదాల యొక్క వినియోగాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇదేమిటిది? ఘటం. ఈ ఘటాన్ని తెలుసుకున్నప్పుడు ఏముంటుంది? ఘటబుద్ధి ఉంటుంది. ఓకే, ఘటాన్ని బట్టి ఘటబుద్ధి వచ్చింది. ఘటబుద్ధిలో ఆబ్జెక్ట్ ఏమిటి? ఘటం. సంస్కృతంలో ఆబ్జెక్ట్ అనే పదానికి విషయ అంటారు. కాబట్టి ఘటబుద్ధి విషయ ఏమిటి? ఘటం. సో ఘటబుద్ధి విషయ అసన్, ఆది శబ్దం చేతను పటం హస్తి ఇవి తీసుకోండి. సో ఘటబుద్ధి విషయం ఏమిటి? ఘటం. అది అసన్, అసత్. అది ఎందువల్ల? వ్యభిచారాత్. ఎందుకంటే ఇప్పుడు ఘటబుద్ధిలో విషయమైంది ఘటం, ఇప్పుడు ఏమైంది? ఘటం లేకుండా పోయింది. కాబట్టి ఓసారి ఉంటుంది, ఇంకోసారి ఉండట్లేదు. కాబట్టి ఘటబుద్ధిలో విషయమైన ఘటము వ్యభిచరిస్తోంది. ఓకే, ఇప్పుడు ఘటః అస్తి అన్నప్పుడు ఘటబుద్ధి ఉంది, అస్థి బుద్ధి సద్బుద్ధి ఉంది. ఘటః నాస్తి అన్నప్పుడు ఏమైంది? ఘటబుద్ధి పోయింది, కానీ సద్బుద్ధి పోయిందా? పోలేదు. కాబట్టి సద్బుద్ధి వ్యభిచరించట్లేదు, ఘటబుద్ధి వ్యభిచరిస్తోంది. రైట్? ఘటబుద్ధిలో విషయం ఏమిటి? ఘటం. సద్బుద్ధిలో విషయం ఏమిటి? సత్. ఘటబుద్ధిలో విషయం ఘటమైతే సద్బుద్ధిలో విషయం ఏమిటవుతుందండి? సత్ అవుతుంది. కాబట్టి ఘటం వ్యభిచరిస్తోంది, సత్తు వ్యభిచరించటం లేదు. ఇది ఆర్గ్యుమెంట్. ఓకే, ఇప్పుడు మీరు మళ్ళీ కళ్ళు మూసి కూర్చోండి, చెప్తా. నిటారుగా కూడా కూర్చోవాలి, అప్పుడే మనస్సు నిలబడుతుంది. అందుకోసం ఘటః అస్తి అంటే ఘటం ఉంది అని. ఘటము ఉంది. ఈ ఘటః అస్థిలో ఘటబుద్ధి అస్థి బుద్ధి, దాన్నే సద్బుద్ధి అన్నాము. ఘటః అస్తి. ఘటః నాస్తి. ఘటః నాస్తిలో ఘట అభావము సద్బుద్ధి కూడా ఉంది. ఘట అభావ బుద్ధి సద్బుద్ధి. ఘటః అస్తి ఘటబుద్ధి సద్బుద్ధి. ఘటః నాస్తి ఘట అభావ బుద్ధి సద్బుద్ధి. ఇప్పుడు కళ్ళు తెరవండి. ఇందాకటిదే సేమ్ థింగ్. కాబట్టి మీకు సద్బుద్ధి రెండు సందర్భాల్లోనూ ఉంది. ఘటః అస్తి అన్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో సద్బుద్ధి ఉంది, ఘటః నాస్తి అన్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో సద్బుద్ధి ఉంది. కాబట్టి అన్ని అస్థి బుద్ధులకి మూలంలో సద్బుద్ధి ఉంటుంది, నాస్తి బుద్ధులకి కూడా మూలంలో సద్బుద్ధి ఉంటుంది. కాబట్టి ఘటబుద్ధి వ్యభిచరించింది. ఎందుకంటే ఘటః అస్తి అన్న వెంటనే ఘటః నాస్తి అన్నాం. ఘటబుద్ధి వ్యభిచరించిన సందర్భంలో సద్బుద్ధి మాత్రం వ్యభిచరించలేదు. అంటే ఏమైనట్టో తెలుసునండి, ఘటః అస్తి అన్నప్పుడు ఘటభావ అస్తి అన్నమాట.
ఘట నాస్తి అన్నప్పుడు ఘట అభావ అస్తి అన్నమాట. అర్థమైందండి? దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే వెనెవర్ ఐ సే నథింగ్ ఇట్ నెససరీలీ రిఫర్స్ టు సంథింగ్. అది రహస్యం. మీరు మీరు యు థింక్ ఆఫ్ నథింగ్ వితౌట్ రిఫరెన్స్ టు సంథింగ్. నో. కాబట్టి నాస్తి అన్నది తప్పనిసరిగా ఒక అస్థికి రిఫరెన్స్లో ఉంటుంది. అస్థికి రిఫరెన్స్ లేని నాస్తి ఉండదు. కానీ యూ కెనాట్ సే ది ఆపోజిట్. ఏదైనా ఒక అస్థి ఉందంటే అది నాస్తికి రిఫరెన్స్ అలా ఉండదు. అది మన అనుభవ విరుద్ధమైన మాట. నాస్తి అన్నారంటే అస్థికి రిఫరెన్స్ అయి ఉండదు. అంచేతనే దీన్నే తైత్రీయ శృతి చాలా బాగా చెప్పింది. అసద్బ్రహ్మేతి అసద్బ్రహ్మేతి వేద చేత్ అసన్నేవ స భవతి. అసద్బ్రహ్మేతి వేద చేత్ అస్తి బ్రహ్మేతి చేద్ వేద సంతమేనంతతో విదురితి. సో ఇప్పుడు ఈ సర్వ జగత్తుకి మూలం పరమాత్మ అన్నాం. ఆ పరమాత్మ చైతన్యమే నీవు అని చెప్పారు. ఇప్పుడు ఈ జగత్తుకి మూలమైన ఈశ్వరుడు లేడు అని వీడు అన్నాడు అనుకోండి. అంటే జగత్తుకి మూలమైన ఈశ్వరుడే లేడంటావా, లేకపోతే ఆ ఈశ్వర బుద్ధి, ఆ బుద్ధి యందు ప్రకటమయ్యే సతు కూడా లేదంటావా? ఆ సతు కూడా లేదని నువ్వు అన్నట్లయితే నేనే లేను అని చెప్పినట్లు. ఒకడు నేను లేను అని చెప్పాడు. ఆ మాట కరెక్టా తప్ప? తప్పు. తప్పండి అది. ఒకడు నేను నిద్రపోతున్నాను అని చెప్పాడు. అది రైటా తప్ప? రాంగ్ అది. నేను నిద్రపోతున్నాను అంటే రాంగ్ అది. ఒకతను అన్నాడు నాకు నోట్లో నాలుక లేదు అని చెప్పాడు. అది కరెక్ట్ అంటారా తప్పంటారా? తప్పది. అలాగే బ్రహ్మ లేదు అంటే వాడే లేడని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే బ్రహ్మ ఉందని చెప్పాలన్నా బ్రహ్మ లేదని చెప్పాలన్నా ఆ చైతన్యం ఉండాలి. చైతన్యం ఉన్నప్పుడే బ్రహ్మ ఉందనైనా చెప్పాలి, లేదనైనా చెప్పాలి. బ్రహ్మ ఉందని కానీ లేదని కానీ చెప్పడానికి కావాల్సిన చైతన్యమే లేదన్నాడంటే నేను లేదన్నాడు వాడు. అదే అసంభవము. ఎనీవే, కాబట్టి మీకు ఎప్పుడూ సద్బుద్ధి వ్యభిచరించదు. ఘటబుద్ధి వ్యభిచరిస్తుంది, మరో బుద్ధి వ్యభిచరిస్తుంది, మరో బుద్ధి వ్యభిచరిస్తుంది, కానీ సద్బుద్ధి వ్యభిచరించదు. దీన్ని జీవితానుభవంలో చెప్పాలంటే ఎప్పుడు కూడా ప్రతి మాట జీవితానికి అన్వయించుకోవాల్సి ఉంటుంది. మీకు ఇది ఉంది, అది లేదు, అది లేదు, ఇది ఉంది అని మీరు అలాగా అనుకుంటూ మనం జీవిస్తూ ఉంటాం. కానీ మౌలికంగా ఆ సెన్స్ ఆఫ్ బీయింగ్, నేను ఉన్నాను అనే ఆ కాన్షియస్ ప్రెజెన్స్ అని అంటారు. అంటే తనంత తానుగా తెలుస్తూ ఉండేటువంటి ఉనికి, నేను ఉన్నాను అనే ఆ బీయింగ్, ఆ సత్, అది లేకుండా ఎప్పుడూ ఉండదు. అది ఉంటూనే ఉంటుంది. అది లేకుండా ఉండే ప్రసక్తే లేదు. డబ్బు ఉంది, నేను ఉన్నాను. డబ్బు గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్, డబ్బు పోయింది, నేను ఉన్నాను. నేను పోను, నేనే పోతే ఇంకే సమస్య లేదు, నేను ఉన్నాను. కాబట్టి ఆ మౌలికమైనటువంటి సత్ అది వ్యభిచరించదు. అది ఏ నీ స్వరూపము అని చెప్పడం అంత తాత్పర్యం. మనం విల్ కంటిన్యూ విత్ ది డిస్కషన్ తర్వాత. ఘటే వినష్టే ఘటబుద్ధౌ వ్యభిచరంత్యాం సద్బుద్ధిరపి వ్యభిచరతి ఇది చేత్ నా. అది ఇప్పుడు ఈ పూర్వపక్షం. ఘటము నశించింది, ఘటము ఉంది అంటే ఘటబుద్ధి. ఘటం నశించింది, ఘటబుద్ధి వ్యభిచరించింది. ఘటము లేదు అనే బుద్ధి కలిగింది కదా, అంటే ఘటబుద్ధి వ్యభిచరించింది. అంటే ఘట భావబుద్ధి పోయి ఘట అభావ బుద్ధి వచ్చింది, కాబట్టి ఘటబుద్ధి వ్యభిచరించింది. అలాగే సద్బుద్ధి కూడా వ్యభిచరించింది అంటాడు. అంటే సద్బుద్ధి కూడా ఉండడం లేకపోవడం అని వాడి ఇది సద్బుద్ధిరపి వ్యభిచరతి అని అంటాడు. అంటే నా లేదు. ఎందుకంటే దానికి ఆర్గ్యుమెంట్ పటాదౌ అపి సద్బుద్ధి దర్శనాత్. అది ఘటం వ్యభిచరించింది కానీ పటమునందు సద్బుద్ధి ఉంటుంది. ఇప్పుడు ఘట అస్తి అన్నారు. ఘట అస్తి అంటే ఘటబుద్ధి ఉన్నది. ఇప్పుడు ఘటబుద్ధి వ్యభిచరించింది, కానీ సద్బుద్ధి వ్యభిచరించిందా?
సద్బుద్ధి వ్యభిచరించలేదు. ఎందుకంటే ఘటము యొక్క అభావము సద్బుద్ధి ఎందే ప్రకటమవుతుంది. అసలు నిజానికి ఘటము లేదని ఎలా చెప్పారు మీరు చెప్పండి? ఘటము ఉందని ఎలా చెప్పారు? ఘటబుద్ధి కలిగి ఘటం ఉందని చెప్పారు. కంటి చేతను నిరూపించి ఘటం ఉందని చెప్పారు. ఘటము లేదని ఎలా చెప్పారు? మీరు ఆలోచించండి, లోతుగా ఆలోచించండి. కాదు, నేను చెప్పేది ఉండండి. ఇప్పుడు ఉందని చెప్పినప్పుడు ఎలా ఉందని చెప్పారు? కంటితో చూసి మనస్సుతో ఆలోచించి ఉందని చెప్పారు. లేదని చెప్పినప్పుడు ఎలా ఎలా చెప్పారు? కంటితో చూసి మనస్సుతో ఆలోచించి లేదని చెప్పారు. అవునండి? కంటితో ఏమిటి చూశారు? కంటితో అభావాన్ని చూశారు. అభావం కనపడుతుందా? అభావం కనపడుతుందా? అభావం కనపడదు. ఎందుకంటే అక్కడ ఘటం ఉంటే ఆ ఘటం మీద కాంతి పడితే ఆ కాంతి రిఫ్లెక్ట్ అయితే ఘటము కలిగింది. అభావం మీద కాంతి పడి అభావం కాంతిని రిఫ్లెక్ట్ చేస్తుందా? చేయదు. కాబట్టి మరి అభావం కనపడదు కంటికి. కాబట్టి మీరు అభావాన్ని చూడలేరు. అభావాన్ని చూడకపోతే ఇంకా చూడని దాని గురించి ఆలోచించడం ఏమిటి? మరి ఘటన లేదని అలా చెప్పారు? కాదు, ఘటమును ఉన్నప్పుడు ఘటాన్ని చూశారు, ఘటమును లేనప్పుడు టేబుల్ని, స్పేస్ని, వాతావరణాన్ని, చుట్టుపక్కల ఇవన్నీ చూశారు. ఏదో ఒకటి చూస్తూ ఉంటారు. టేబుల్ ఉందని, ఘటము ఉన్నప్పుడు అస్తి ఘట అస్తి, ఘటన లేనప్పుడు టేబుల్ అస్తి ఘట నాస్తి అని. టేబుల్ అస్తి అనే జ్ఞానం కలగకుండా ఘట నాస్తి జ్ఞానం కలుగుతుందా? తర్వాత ఇంకోటి, ఘట అస్తి అని చెప్పారు. ఘట అస్తి అంటే అర్థం ఏంటో తెలుసునండి. టేబుల్ ఉంది, టేబుల్ మీద ఘట విలక్షణములైన ఇతర పదార్థములు కూడా ఉన్నాయి. ఇన్ కాంట్రాస్ట్ టు ఆల్ ఆఫ్ ఘట అస్తి అంటే అర్థం ఏంటో తెలుసునా? టేబుల్ కంటిన్యూస్ టు బి దేర్ ఇన్ కాంట్రాస్ట్ టు ఆల్ అదర్ ఆబ్జెక్ట్స్. ఘట ఉందని అన్నామే, సో దట్ సిచ్యువేషన్ కంటిన్యూస్. ఆల్ అదర్ ఆబ్జెక్ట్స్ ఆర్ దేర్, ఓన్లీ ఘట ఈజ్ నాట్ దేర్. కాబట్టి ఘటము లేదు అని మీరు చెప్పాలంటే టేబుల్ యొక్క సద్బుద్ధి కలగాలి, ఇతర సద్బుద్ధులని ఇన్ ప్లేస్ ఉంటే అప్పుడు ఘట నాస్తి అని చెప్తారు. కాబట్టి సద్బుద్ధి ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యభిచరించటలేదు. అదే లేదు అని నీవు అన్నప్పుడు పటాదౌ సద్బుద్ధి దర్శనాత్, ఆ ఘటానికి ప్రక్కన ఇంకేవో ఉంటాయి, వాటి అన్నింటి ఎందు సద్బుద్ధి అలా ఉంటూనే ఉంటుంది. కాబట్టి సద్బుద్ధి యొక్క బ్యాక్గ్రౌండ్లోనే ఘటబుద్ధి కలిగింది, ఆ బ్యాక్గ్రౌండ్లోనే ఘటబుద్ధి వ్యభిచరించినది. కాబట్టి టేబుల్ ఉండాలి అడుగున. టేబుల్ కాకపోతే మరొకటి ఏవేవో ఉంటాయి. ఇప్పుడు సినిమా తెర చూస్తున్నారంటే మీకు ఇంకో ఫార్ములా ఒకటిస్తాను, మీరు ఆలోచించండి. ఫిలాసఫీ అంటే ఇలాగే ఉంటుంది. మీరు యూ సీ ది వరల్డ్ బై కాంట్రాస్ట్. కాంట్రాస్ట్ లేకపోతే మీరు చూడరు. ఇప్పుడు సపోజ్ మీరు సినిమా హాల్లోకి వెళ్ళారు, సినిమా తెర మీద బొమ్మలు చూస్తారు. మీరు తెర మీద బొమ్మలు ఎప్పుడు చూస్తారంటే ఆ బొమ్మలు ఉన్న స్క్వేర్ చుట్టూ తెల్లటిగా ఏమీ లేని స్థితి ఉంటుంది. అప్పుడు ఆ స్క్వేర్ లోపల బొమ్మలు కనపడతాయి, కాంట్రాస్ట్. తర్వాత సినిమా హాల్లోకి వెళ్ళగానే తెర చూస్తారు. ఎలా చూస్తారు? సంహౌ ఆ వాల్స్కి కాంట్రాస్ట్లో మీరు తెరను చూస్తారు. సపోజ్ వాడు ఈ మయసభ ఏమిటవుతుందంటే కాంట్రాస్ట్ లేకుండా చేస్తాడు. వాడు కాంట్రాస్ట్ కనపడకుండా చేస్తాడు మయసభలో. దాంతో వాడు ఉన్నది కూడా కనపడకుండా పోతుంది. వాడికి కాంట్రాస్ట్ ఉండాలి. ఇప్పుడు కొన్ని చోట్ల గ్లాస్ అడ్డంగా వాల్ పెడతారు. ఆ వాల్ కనపడాలంటే సమ్ కాంట్రాస్ట్ మస్ట్ బి దేర్. ఏదో ఒక కాంట్రాస్ట్ అంటే తెలుసిన సరౌండింగ్స్ కంటే ఒక్క పిసర తేడా ఒకటి ఉండాలి, అప్పుడే మీకు కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు ఘటాన్ని మీరు చూస్తున్నారు అంటే యు ఆర్ లుకింగ్ ఎట్, యు ఆర్ అబ్జర్వింగ్, యు ఆర్ సీయింగ్ ది పార్ట్ ఇన్ కాంట్రాస్ట్ టు సో మెనీ అదర్ థింగ్స్. ఒకవేళ కాంట్రాస్ట్ లేదనుకోండి, అంటే ఈ మొత్తం ఈ రూమ్ అంతా ఘటమే వ్యాపించి ఉందనుకోండి, ఘటం తప్ప ఇంకేం లేదనుకోండి, అప్పుడు మీరు ఘటాన్ని చూడరు. ఏదో హాలీవుడ్ సినిమాలో ఒకటి ఏం చేస్తారంటే, ఇది ఒక ప్లాట్ ఎక్కడో చూశాను, వాడు ఏం చేస్తాడంటే హీ థ్రోస్ సమ్ సిరపీ మెటీరియల్ ఇన్ టు ది రూమ్. అది చాలా వేగంగా ఎక్స్పాండ్ అయిపోయి మొత్తం రూమ్ అంతా కవర్ చేసేస్తుంది. కవర్ చేసేసి ఆ రూమ్లో ఉన్న వాళ్ళు చచ్చిపోతారు. దిస్ ఈజ్ ది హాలీవుడ్ ఫార్ములా. అలాంటివి ఎక్కడ ప్రపంచంలో ఉండవు. హాలీవుడ్ వాళ్ళు అలాంటివి ఏవో చేస్తూ ఉంటారు, కెమెరా ట్రిక్లకు అనుకూలంగా ఉండడం. సో ఆ మెటీరియల్ లోపల వేసాడు అనుకోండి, అన్నీ కనపడుతూ ఉంటాయి. ఏ స్టేజ్ కమ్స్ వెన్ ఎవ్రీథింగ్, ఇంకేమీ ఉండదు, ఇదే ఉంటుంది, అప్పుడు ఏదీ కనపడదు. కాబట్టి యు సీ థింగ్స్ ఇన్ కాంట్రాస్ట్ లేకపోతే మీరు జగత్తుని చూడలేరు. ఆకాశంలో ఒకే ఇంటెన్సిటీ నీలం ఉందనుకోండి, ఆల్ ది వే ఒకే ఇంటెన్సిటీ నీలం ఉంటే అది వినీలాకాశం అని మీరు చూడలేరు.
కొంత చోట నీలంగా ఉంటుంది, పక్కన ఇంకో చోట నీలం తక్కువ ఉంటుంది, నీలం ఎక్కువ ఉంటుంది, ఇంకో రంగు ఉంటుంది, ఇంకో రంగు ఉంటుంది. కాంట్రాస్ట్లోనే చూడగలుగుతా. కాంట్రాస్ట్ లేకపోతే మీరు చూడలేరు. ఇప్పుడు తెల్లటి కాగితం మీద తెల్లటి పెయింట్ డ్రాప్ పెట్టాను అనుకోండి, మీరు చూడలేరు. కానీ ఒక్క పిసర కాంట్రాస్ట్ ఏదో డెన్సిటీలోనో ఇంటెన్సిటీలోనో కాంట్రాస్ట్ ఉంటే చూడగలరు. కాబట్టి మీరు ఘటం ఉందని చెప్పినప్పుడు సద్బుద్ధి యొక్క బ్యాక్గ్రౌండ్లోనే చెప్తారు, ఘటం లేదని చెప్పినప్పుడు కూడా సద్బుద్ధి యొక్క బ్యాక్గ్రౌండ్లోనే చెప్పగలుగుతారు. కాబట్టి ఘటబుద్ధి వ్యభిచరిస్తుంది కానీ సద్బుద్ధి వ్యభిచరించదు. అదే కాంచేతనే ఆయన అంటారు పటాదవు అపి సద్బుద్ధి దర్శనా. ఓకే, తర్వాత ఇంకో, ఇప్పుడు ఘటంలో లేకపోయినా సద్బుద్ధి, ఘటము బుద్ధి వ్యభిచరించింది, ఘట అస్తి అనే బుద్ధి పోయింది, కానీ సంథింగ్ ఎల్స్ ఈస్ దేర్, అది పటాదౌ. పటము పటము అనే ఘటానికి దృష్టాంతం. తర్వాత విశేషణ విషయా ఏవ సా సద్బుద్ధి. అంటే సద్బుద్ధి అనేది బ్యాక్గ్రౌండ్, ఆ బ్యాక్గ్రౌండ్లో అలా ఉంటుంది, అది ప్రకటన కాకుండా ఉన్నట్టుగా ఉంటుంది. ఎప్పుడైనా ఒక విశిష్టమైన పదార్థం వచ్చిందనుకోండి దాంట్లోకి, వెంటనే ఆ సద్బుద్ధి దాని యందు ప్రకటమవుతుంది. ఇది ఎలాగంటే మీకు నేను చెప్తా చూడండి. ఇప్పుడు సినిమా ప్రాజెక్టర్ ఉంది, సినిమా తెర ఉంది. ఈ సినిమా దృష్టాంతం నేనేదో చెప్తున్నాను, మీరు అనుకోదు, శంకర్లు కూడా చెప్పారు. ఎటొచ్చి ఆయన కాలంలో ఇంత వ్యవస్థితంగా సినిమాలు లేవు. ఆయన గంధర్వ నగరము మొదలైన దృష్టాంతాలు చెప్పారు. గంధర్వ నగరం అంటే మరి సినిమా ఏది? సో అప్పుడు ఇంద్రజాలము, గంధర్వ నగరము, అలాంటివి. గంధర్వ నగరము అంటే ఆకాశంలోకి చూసి అదిగో ఏనుగు, అదిగో గోడ, అవన్నీ అనమాట. సో సంథింగ్ లైక్ సినిమా. సో ఆయనకి దొరికింది అది. మనం వీఆర్ లక్కీయర్ ఇన్ ది సెన్స్ దట్ వీ హ్యావ్ ఎ రెగ్యులర్ సినిమా టు గివ్ ఎస్ ఎన్ ఎగ్జాంపుల్. అంతేగాని లేకపోతే స్వామీజీ అస్తమానం సినిమాలకు వెళ్తూ ఉంటాడని అనుకున్నారు. ఎనీవే, సో ఇక్కడ దృష్టాంతం ఏంటంటే, చూడండి, విశేషణ విషయ ఏవసా సద్బుద్ధి. ఇప్పుడు ఈ ప్రాజెక్టర్ లైట్ తెర మీద పడుతూ ఉంటుంది. పడితే తెర మీద మీకు ఏం కనపడుతుంది? ఏమీ కనపడదు, ఏమీ కనపడదు. అసలు ఏదైనా కనపడాలంటే కాంతి ఉండాలా? కాంతి ఇప్పుడు ఇంతకీ తెర మీద కాంతి ఉందా లేదా? ఉంది. మరి ఏమీ కనపడలేదు కాబట్టి కాంతి కూడా లేదంటారా? లేదంట. ఓకే, ఫిలిం పెట్టారు, హీరో హీరోయిన్ కనపడుతున్నారు. ఇప్పుడు హీరో హీరోయిన్ కనపడుతున్నప్పుడు నిజానికి ఏమిటి కనపడుతోంది? కాంతే కనపడుతోంది. కనబడుట అంటే ప్యాసివ్ వాయిస్, అది మీ చేత కనుట, కనబడుట. కనుట అంటే చూడడం, కనబడుట అంటే చూడబడుట. సో హీరో కనబడుతున్నాడు అంటే అర్థం ఏంటి? హీరో మీ చేత చూడబడుతున్నాడు. హీరోని మీరు చూస్తున్నారు అంటే మీరు కాంతిని చూస్తున్నారా? కాంతి కాకుండా మరేదైనా చూస్తున్నారా? కాంతినే చూస్తున్నారు. ఇంతగా ఇప్పుడు హీరో కనబడడం మానేసాడు, తెరే ఉంది అక్కడ. ఇప్పుడు కాంతిని చూస్తున్నారా లేదా? చూస్తున్నారు. ఇప్పుడు హీరో బుద్ధి వ్యభిచరిస్తుంది, కాంతి బుద్ధి వ్యభిచరించిందా? లేదు. అయితే మరి కాంతే ఉన్నప్పుడు మరి ఏమీ లేదు అనే బుద్ధి ఎందుకు వచ్చింది? ఏమీ లేదనే బుద్ధి వచ్చింది కదా. తెర మీద ఏమీ లేదు, ఏమీ లేకపోవడం ఏంటండి? కాంతి ఉందిగా. తెర మీద హీరో ఉన్నాడు, ఇప్పుడేముంది? కాంతే ఉంది. విలన్ ఉన్నాడు, ఏముంది? కాంతే ఉంది. ఈ హీరో లేడు, విలన్ ఏమీ లేదు, ఇప్పుడేముంది? కాంతి ఉంది. కాంతి ఉన్నప్పుడు వీడు ఏమని చెప్పాలి? కాంతి ఉంది అని చెప్పాలి. ఏమీ లేదు అని చెప్తున్నాడు. ఎందువల్ల అంటారు అంటే వీడు అలా అలవాటు పడిపోయాడు. ఏమిటి అలవాటు అంటే కాంతిని కాంతిగా వీడు చూడలేడు. ఆ కాంతి విశేషణ విషయ, దానికి ఒక ఎపిథెట్, దానికి ఒక హీరోనో హీరోయిన్ అనో కొండనో కోననో ఏదో ఒక రూపంలో వీడు చూడగలుగుతాడు. ఇది బంగారం పెట్టుకోవడం లాంటిది. బంగారం పెట్టుకున్నారా అంటే ఎలా పెట్టుకుంటారు? ఏదో ఒక రూపంలో పెట్టుకోవాలి. ఏ రూపం లేకుండా బంగారాన్ని బంగారంగా ఏం పెట్టుకుంటారు? ఎక్కడ పెట్టుకుంటారు? బంగారాన్ని ఏదో నెక్లెసో కంకణమో మరోటో ఏదో ఒక రూపంలోనే బంగారాన్ని పెట్టుకోవాలి. అలాగే కాంతిని చూడాలి అంటే కాంతిని కాంతిగా చూసి అలవాటు లేదు కనుక కాంతిని హీరో రూపంగానో హీరోయిన్ రూపంగానో విలన్ రూపంగానో ఏదో ఒక రూపంగా దానికి ఆ కాంతి యందు ఒక విశేషణాన్ని జోడించి మనం చూడడానికి అలవాటు పడ్డాం. ఎప్పుడైతే ఈ విశేషణాలు అన్నీ లేకుండా అయిపోయిందో ఇప్పుడు ఏమీ లేదు అని అంటాడు. ఏమీ లేకపోవడం ఏమిటి? నిజానికి దీని మీద ఒక చిన్న ప్రిన్సిపల్ చెప్పేసి ముగించేస్తాను. ఇప్పుడు ఏముంది? చెయ్యి ఉంది, ఇప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు చెయ్యి ఉంది, ఇప్పుడు ఏమీ లేదు. ఏమీ లేకపోవడం ఏమిటండి? చెయ్య ఉండాలి అంటే ఆకాశం ఉండాలి. ఆకాశం లేకుండా చెయ్యి ఉంటుందా? తర్వాత చెయ్యి ఉంది అని తెలియాలి అంటే ప్రకాశం ఉండాలి. ప్రకాశం లేకుండా చెయ్యి ఉందని చెప్పగలరా మీరు? కాబట్టి మీరు చెయ్యి ఉంది అన్నప్పుడు ఆకాశము ప్రకాశము ఉన్నాయి, చెయ్యి కూడా ఉంది. చెయ్యి లేది అన్నప్పుడు ఆకాశము ప్రకాశము ఉన్నాయి, కానీ చెయ్యి అనే విశేషణం లేదు. మీరు విశేషణం చూడడానికి అలవాటు పడి
జనరల్ రియాలిటీని మిస్ అయిపోతున్నారు. అంచేతనే వీ మిస్ ది ఆబ్వియస్, యు మిస్ ది ఆబ్వియస్. ఆకాశము ఆబ్వియస్, ప్రకాశము ఆబ్వియస్, వీ మిస్ ది ఆబ్వియస్, వీ రికగ్నైజ్ ది పర్టికులర్. అది సంగతి. కాబట్టి సద్బుద్ధి వ్యభిచరించదు. అయితే సద్బుద్ధి అన్నది ఘటం ఉంటే ఘటానికి జోడించి ఘట అస్థి అని తెలుసుకుంటున్నారు. పటం ఉంటే పటానికి జోడించి పట అస్థి అని తెలుసుకుంటున్నారు. మీరు ఎప్పుడు ఏది అస్థి అని తెలుసుకున్నా అది వాస్తవంలో ఆ సద్బుద్ధియే. ఆ సద్బుద్ధియే విశేషణ విషయమై ఒక విశేషణంతో జోడించుకుని మీరు తెలుసుకుంటున్నారు. సినిమా తెర మీద ఏది ఉందని చెప్పినా ఆ ప్రకాశాన్నే ఆ రూపంగా మీరు చూస్తున్నారు. అలాగే ఈ జగత్తులో ఏది ఉందన్నా ఆ సద్బుద్ధినే ఆ రూపంగా మీరు చూస్తున్నారు. కాబట్టి మీరు కొండ ఉందన్నా, కోన ఉందన్నా, ఏముందన్నా ఆ సద్బుద్ధే ఆ రూపంగా కనపడుతోంది. కాబట్టి సత్యం ఏమిటి? సద్బుద్ధి. సద్బుద్ధి అంటే ఏమిటి? ఆత్మ. అదే సత్యం. దాని యందు ప్రకాశించే జగత్తు మిథ్య. కాబట్టి యు ఆర్ ది ట్రూత్, ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ అపియరింగ్ ఇన్ యూ. దట్ ఈస్ ది కంక్లూషన్. వెల్కమ్ బ్యాక్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం దత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. ఈ ఈ పాఠం కొంచెం ఇలాగే ఉంటుంది. ఒక్క క్లాసు మహా అయితే ఇంకొక 2 క్లాసులు. ఆ తర్వాత మళ్ళీ రొటీన్గా పడిపోతుంది. మీరు ఈజీగా ఎంజాయ్ చేయండి. అందరూ పండు తీసుకుని వెళ్ళండి.